క్లాస్ 11 బిగ్ జిగ్ జాగ్ స్టిచ్. మనం ఒక బ్లౌజ్ డిజైన్‌లో నెక్ బార్డర్ వేసుకుంటాం కదా! ఆ బార్డర్‌ని మనం లెంత్ అనేది పెంచుకోవాలి. అంటే డిఫరెంట్‌గా ఒక చైన్ స్టిచ్, బీడ్స్, లోడ్ స్టిచ్ ఇంకా ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలి. సింపుల్‌గా కావాలి అని అనుకున్నప్పుడు ఈ జిగ్ జాగ్ స్టిచ్ వేసుకొని మధ్యలో కుందన్స్ కానీ, లాంగ్ ఫ్రెంచ్ నట్స్ కానీ, లేదు ఏదైనా డ్రాప్ షేప్ కుందన్స్ అలా డిఫరెంట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ జిగ్ జాగ్ స్టిచ్‌ని. నేను మీకు చైన్ స్టిచ్ స్క్వేర్ షేప్‌లో స్టిచ్ చేసేటప్పుడు చెప్పాను కదా! ఆ స్క్వేర్ షేప్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి. కార్నర్స్ దగ్గర మనం సపోర్ట్ రింగ్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పాను కదా! సో, ఆ విధంగా సేమ్ ఈ జిగ్ జాగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ చివర్లు మనకి సపోర్ట్ రింగ్స్ వేసుకుంటే లాక్ అనేది పడిపోతదనమాట. అంటే ఆ లైన్ ఇటువైపు హ్మ్. బెండ్ అవ్వకుండా ఉంటుంది. సో, ఇక్కడ సపోర్ట్ రింగ్, ఇక్కడ సపోర్ట్ రింగ్, ఇక్కడ సపోర్ట్ రింగ్, ఇక్కడ సపోర్ట్ రింగ్. అట్లా ఒక వే నుంచి ఇంకొక వేలోకి అంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్‌కి టర్న్ అవుతున్నాము అనంటే, ఆ టర్నింగ్ పాయింట్‌లో మనం సపోర్ట్ రింగ్ వేసుకున్నప్పుడు ఇటు రింగ్ అటు బెండ్ అవ్వకుండా ఉంటుందనమాట. అది మీకు స్టిచ్ చేస్తే ఐడియా వచ్చేస్తుంది. సో, ఆ టర్నింగ్ కన్నా ముందు మనం సపోర్ట్ రింగ్ తీసుకోవాలి. సో, ఈ ఫస్ట్ తీసుకునే లైన్ అంతా అటు బెండ్ అవ్వకుండా మనం టర్నింగ్ అయినప్పుడు అది కూడా టర్న్ అవ్వకుండా ఉంటుందనమాట. నేనిక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో ఒక పెద్ద రింగ్ మీకు చైన్ స్టిచ్ అప్పుడు చెప్పాను కదా! పెద్ద రింగ్స్, మీడియం సైజ్ రింగ్స్, స్మాల్ రింగ్స్ రావాలి అని. ఒక పెద్ద రింగ్ ఆ పాయింట్ కన్నా ముందు అంటే కార్నర్‌లో పీక్ పాయింట్ కన్నా ముందు పీక్ పాయింట్‌కి ఒకటి సపోర్ట్ రింగ్. మళ్ళీ టర్నింగ్ ఆ పీక్ పాయింట్ కన్నా కొంచెం ముందుకి ఒక్క పాయింట్ ముందుకు తీసుకోవాలి. ఆ పాయింట్ మనం సపోర్ట్ రింగ్ వేసుకోవాలి. మళ్ళీ టర్నింగ్ పీక్ పాయింట్ కన్నా ముందుకి, పీక్ పాయింట్ మీదకి, ముందుకి, మీదకి. ఒక్క పాయింట్ జస్ట్ ఒక చిన్న సపోర్ట్ రింగ్ ఒక పాయింట్ కన్నా ముందు వేసుకోవాలి. అలాంటప్పుడు మనకి ఇటు వేసుకున్న పెద్ద రింగ్ అటు బెండ్ అవ్వకుండా, అటు జారకుండా ఉంటది. ఒకవేళ మీరు స్టిచ్ చేసేటప్పుడు నీట్ లుక్ ఉన్నా కానీ, రేపొద్దుట ఒక 2, 3 టైమ్స్ మనం బ్లౌజ్ యూజ్ చేస్తామా, అలాంటప్పుడు థ్రెడ్స్ అన్నీ లూజ్ అయిపోతాయన్నమాట. చూడండి ఇక్కడ నేను సపోర్ట్ రింగ్ వేయకుండా ముందుకు లాగాను. మీరు మంచిగా స్టిచ్ చేసుకునే కెపాసిటీ ఉండొచ్చు. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత థ్రెడ్స్ కొంచెం లూజ్ అవుతాయి. అలాంటప్పుడు మనకేమవుతదంటే అది జారిపోతది. ఇది చూడండి అసలు మనం ఏం చేసినా ఆ లాక్ రింగ్ వేయడం వల్ల, సపోర్ట్ రింగ్ వేయడం వల్ల అస్సలు కదలదు. ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో బ్లౌజ్ ఉన్నంత కాలం అది అలాగే ఉంటది క్లాత్‌కి పట్టుకొని. ఇది చూడండి ఇలా సపోర్ట్ రింగ్ వేయకపోతే ఇలా మూవ్‌మెంట్ అనేది అయిపోతా ఉంటది. ముందు రింగ్స్ అటు ఇటు బెండ్ అయిపోతా ఉంటదనమాట. సో, ఖచ్చితంగా ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్‌కి టర్నింగ్ అవుతున్నామంటే, ఆ టర్నింగ్ పాయింట్‌లో ఒక సపోర్ట్ రింగ్ వేసుకొనే టర్నింగ్ అవ్వాలి. ఇక్కడే కాదు ఏ డిజైన్‌లో అయినా సరే మీకు ఒక వేలో నుంచి ఇంకొక వేలోకి వెళ్తున్నారు అనంటే ఖచ్చితంగా సపోర్ట్ రింగ్ అనేది వేసుకోవాలి. ఆ సపోర్ట్ రింగ్‌కి బదులుగా లాస్ట్‌లో నేను ఎండ్ రింగ్ తీసుకొని నాట్ అనేది వేసేస్తున్నాను. సో, ఈ విధంగా మనకి జిగ్ జాగ్ స్టిచ్ అనేది వస్తుంది. మధ్యలో మిర్రర్స్ అయినా, కుందన్స్ అయినా, లేదు లాంగ్ ఫ్రెంచ్ నాట్, ఫ్రెంచ్ నాట్స్ ఏదైనా డిఫరెంట్‌గా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ జిగ్ జాగ్ స్టిచ్‌ని యూజ్ చేస్తాము.